ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలు ఒకేసారి పోటీకి దిగటం లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా అయితే థియేటర్లకు ఇబ్బంది ఉండదు, నిర్మాతలు కూడా నష్టపోరని. కానీ ఇప్పుడు ఒకే రోజు 2 భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎవరు వెనక్కి తగ్గటం లేదు. ఈ 2 డైరెక్ట్ తెలుగు సినిమాలు కాదు, కానీ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు. భారీ బడ్జెట్ సినిమాలు కావటం, క్రేజీ దర్శకులు కూడా కావటం విశేషం. మరి ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరిదో చూడాలి. ఇంతకీ ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలేంటో చూద్దాం. టాలీవుడ్ లో సెకండ్ హాఫ్ జర్నీ ఇంట్రెస్టింగ్ గా హోరాహోరీగా ఉంది. ఇప్పటికే జూలైలో హరిహర వీరమల్లు మూవీతో పవన్ కళ్యాణ్, కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ సందడి చేశారు. కేవలం వారం రోజుల గ్యాప్ లో వచ్చి వీరిద్దరూ సక్సెస్ అందుకున్నారు. ఇలా జూలై సక్సెస్ఫుల్ గా 2 హిట్లని సొంతం చేసుకోగా ఆగస్టు ఫైట్ పై ఇంకా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 14 వార్ 2, కూలీ సినిమాలు సై అంటే సై అంటున్నాయి. ఈ 2 భారీ పాన్ ఇండియా సినిమాలు కావటం, ఎన్టీఆర్, హృతిక్, రజనీకాంత్, నాగార్జున సినిమాలు కావటంతో భారీ హైప్ ఉంది. ఇందరు స్టార్ హీరోలు ఇలా ఒకే రోజు పోటీకి దిగడం ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కూలీ మూవీని కాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్ లాంటి దిగ్గజ నటులు ఉన్నారు. లోకేష్ ఇప్పటి వరకు చేసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు సూపర్ డూపర్ హిట్లయ్యాయి. దీంతో కూలీపై కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక వార్ 2 విషయానికి వస్తే, వార్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్, అందుకే సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈసారి హృతిక్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా యాడ్ అయ్యాడు. ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ వార్ 2కి సూపర్ బస్ తెచ్చిపెట్టింది. సౌత్ లో ఎన్టీఆర్ పేరుతో వార్ 2కి మార్కెట్ జరుగుతోంది. ఎన్టీఆర్ కోసం సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశీ వార్ 2 తెలుగు రైట్స్ 100 కోట్లకి కొనడం విశేషం. వార్ 2 ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన కూలీ ట్రైలర్ కి సాలిడ్ బజ్ వచ్చింది. ఈ రెండిటికి భారీ ఓపెనింగ్స్ ఖాయం, కానీ థియేటర్స్ కి డివైడ్ అయిపోనున్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో నిరాశగా ఉన్నారు. కింగ్డమ్, హరిహర వీరమల్లు సినిమాల 1 వీక్ గ్యాప్ ఉన్నా సరిపోయేది అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ ఎన్టీఆర్, రజనీకాంత్ మధ్య వారు మొదలైనట్లే. ఓవర్సీస్ లో కూలీ అడ్వాన్స్ బుకింగ్ తో ప్రభంజనం సృష్టిస్తోంది. వార్ 2 ఇంకా టికెట్స్ బుకింగ్ లో జోరు చూపలేదు. ఈ 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు కావు, 2 డబ్బింగ్ సినిమాలు లెక్కే. కాకపోతే ఎన్టీఆర్, నాగ్ నటిస్తుండటంతో తెలుగులో క్రేజ్ ఏర్పడింది. పైగా కూలీలో నాగ్ ఫస్ట్ టైం విలన్ గా నటిస్తున్నారు. క్రూరమైన విలన్ గా మన్మధుడిని చూడబోతున్నారు తెలుగు ఆడియన్స్. నాగార్జున కుబేర మూవీతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇప్పుడు కూలీలో నాగ్ సైమన్ పాత్ర ఆసక్తి పెరిగింది. ఇదే తెలుగులో కూలీకి హైప్ ఇస్తోంది. మొత్తానికి కూలీ వర్సెస్ వార్ 2 మధ్య వార్ ఎలా ఉంటుందో ఒక వారం రోజుల్లో తెలనుంది. వార్ 2 ప్రమోషన్స్ తెలుగులో పెద్దగా నిర్వహించకపోవటం ఒక మైనస్ అని చెప్పాలి. కూలీకి ప్రమోషన్లు అవసరం లేకుండానే హైప్ వస్తోంది. కారణం లోకేష్ క్రియేటివిటీ, రజనీ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.